నిజామాబాద్ జిల్లా బోధన్ శివార్లో గల బెల్లాల్ తర్ప, లాల్ మామిడి, పాండుతర్ప తదితర ప్రాంతాలలో గురువారం సాయంత్రం కురిసిన అకాల వర్షానికి వరి తదితర పంటలు నేలకొరిగాయి. ఈ సందర్భంగా రైతులు పంట చేతికొచ్చే సమయాన ఈ అకాల వర్షాలకు చాలా మట్టుకు పంట దెబ్బతిన్నదని, దీంతో రైతులు పెట్టిన పెట్టుబడి కూడా వెళ్లడం కష్టమని, కావున ప్రభుత్వం తరపున అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి నష్టపరిహారాన్ని అంచనా వేసి రైతులకు మేలు జరిగేలా చేయాలని, పంటను ఎలాంటి ఆంక్షలు లేకుండా ప్రతి గింజను ప్రభుత్వం అలాగే అధికారులు తీసుకొని గిట్టుబాటు ధర అందించాలని ఈ సందర్భంగా తమ ఆవేదన వెళ్లబుచ్చారు. నా పేరు రవికుమార్, నిజామాబాద్ జిల్లా బోధన్ మండల్ బెల్లాల్ తర్ప. గత రాత్రి కురిసిన భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం వల్ల పెద్ద మొత్తంలో పంట దెబ్బతింది. 2-3 రోజుల్లో కోత దశలో ఉన్న పంట నుండి నెల రోజులు కోసే వరకు ఉన్న పంటలన్నీ భారీ మొత్తంలో అడ్డం పడిపోయినాయి. అడ్డం పడడం కాక దాంట్లో పెద్ద మొత్తంలో వాటర్ ప్రవహిస్తుంది. ఈ భారీ వర్షాల వల్ల పంటలు విపరీతంగా దెబ్బతిన్నాయి. అది కొయ్యడానికి కూడా పనిచేయదు. ఒక్క మిషన్కి ఇప్పుడు ఒక్క గంటలో కోసే ఎకరం ఇప్పుడు 5-6 గంటలు పట్టే సమయం అవుతుంది. ఈ రకంగా కూడా రైతు నష్టపోతుండు. కాబట్టి అగ్రికల్చర్ ఆఫీసర్లు వచ్చి సర్వే చేసి నష్టపోయిన రైతులను ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం. 10 ఎకరాలు ఉన్న రైతు, ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే 10 ఎకరాలు ఉన్న రైతు 8 ఎకరాల వరకు నష్టపోయిండు. అలాగే పెద్ద మొత్తంలో ఒక్క రైతు అనే కాదు, ఈ ఏరియా మొత్తం బెల్లాల్ తర్ప, లాల్ మామిడి తర్ప పెద్ద మొత్తంలో నష్టపోయారు. అధికారులు తక్షణమే స్పందించి అధికారులతో సర్వే చేసి నష్టపోయిన రైతులను ఆదుకోవాల్సిందిగా రైతులందరి తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. తర్ప, లాల్ మామిడి తర్పలో పెద్ద మొత్తంలో కౌలు రైతులే ఉన్నారు. కౌలు రైతులు ఈ రకంగా పంట నష్టపోవడం వల్ల కౌలు రైతులు వాళ్ళకేం మిగులుతుంది, వాళ్ళు ఏం చెల్లిస్తారు? ఎమ్మెల్యే గారు తక్షణమే స్పందించి అధికారులకు ఆర్డర్స్ జారీ చేసి వాళ్ళని క్షేత్రస్థాయిలో పర్యటించేయాల్సిందిగా రైతులందరి తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే నష్టపోయిన ప్రతి రైతుని ఆదుకోవాల్సిందిగా, చివరి గింజ వరకు తాలు ఉన్నా కూడా అడ్ల రంగు మారిపోయినా కూడా ప్రతి గింజ కూడా కొనవలసిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అధికారులు తక్షణమే క్షేత్రస్థాయిలో పర్యటించి నష్టపోయిన ప్రతి రైతుని ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.